ఇండియాకు చెందిన 8 మంది రిటైర్డ్ నేవీ ఆఫీసర్స్. అది కూడా నార్మల్ నేవీ ఆఫీసర్స్ కాదు, హై ర్యాంక్ ఆఫీసర్స్. వీరిలో కొందరు గోల్డ్ మెడల్ అవార్డ్స్ కూడా సాధించారు. ఒకరైతే ప్రవాసీ భారతీయ సమ్మద్ అవార్డు పొందారు. వీళ్లకు ఖతార్ దేశంలో ఉరిశిక్ష విధించారు. అది కూడా గూఢచర్యం కేసులో మరణశిక్ష. అంటే ఇదేదో చిన్న విషయం కాదు. ఈ 8 మంది అధికారులు చాలా నెలల పాటు ఖతార్ జైల్లోనే ఉండి ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చారు. అయితే ఈ కేసు గురించి ఇండియా లేదా ఖతార్ పూర్తి వివరాలు వెల్లడించట్లేదు. ఈ కేస్ డీటెయిల్స్ ఒక్కసారి చూద్దాం ఇవాల్టి వ్యూలో. వెల్కమ్ టు ద వ్యూ. నేను రూపా ఇందుకూరి. ఈ కేసులో పాకిస్తాన్ ఇజ్రాయెల్ కనెక్షన్ ఉందని కూడా తేలింది. ఆ వివరాలు ఏంటి, ఎందుకు ఖతార్ కోర్ట్ ఈ సీరియస్ శిక్ష విధించిందో తెలుసుకుందాం. కేసు గురించి చెప్పే ముందు ఖతార్ దేశంలోని పరిస్థితుల గురించి ఒక్కసారి వివరిస్తారు. 1916 నుంచి బ్రిటిషర్స్ పాలనలో ఖతార్ ఉంది. అయితే 1939లో ఖతార్ దేశం పక్కన జబల్ దుఖం ప్రదేశంలో పెట్రోల్ నిక్షేపాలు బయటపడ్డాయి. ఈ ప్రదేశం ఖతార్కి సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఉంది. ఆ తర్వాత 1971లో ఖతార్కు స్వాతంత్రం వచ్చింది. బ్రిటిషర్లు ఖతార్ విడిచి వెళ్ళిపోయారు. కానీ అదే సంవత్సరంలో ఖతార్కు మరో జాక్పాట్ తగిలింది. ఖతార్ పక్కనే పర్షియన్ గల్ఫ్లో న్యాచురల్ గ్యాస్ నిక్షేపాలు బయటపడ్డాయి. ఈ ఏరియా మొత్తం ఖతార్ ఎకనామిక్ జోన్ కిందకు వస్తుంది. అయితే అప్పటి వరకు ఖతార్ ఆదాయం, సెక్యూరిటీ అంతా బ్రిటిష్ ఆర్మీ చేతిలోనే ఉండేది. కానీ బ్రిటిషర్స్ వెళ్ళిపోయిన తర్వాత ఖతార్పై సౌదీ అరేబియా పెత్తనం చెలాయించేది. ఇదంతా ఖతార్ రాజుకు నచ్చేది కాదు. పైగా ఇప్పుడు ఖతార్ చిన్న దేశమైనా ఆ దేశంలో ఉన్న పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ నిక్షేపాల వల్ల ఎక్కడా లేని డబ్బులు రావడంతో ఖజానా నిండిపోయింది. అందుకే అప్పటి ఖతార్ రాజు హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ సౌదీ అరేబియా నాయకత్వానికి దూరంగా ఉండాలని భావించాడు. అందుకే తమ దేశ సెక్యూరిటీ విషయంలో సౌదీ అరేబియా సహాయం అవసరం లేదని చెప్పేశాడు. కానీ అదంతా ఈజీ కాదు. ఎందుకంటే ఖతార్ చాలా చిన్న కంట్రీ. టోటల్ పాపులేషన్ 27 lakhs, అంతకంటే తక్కువ. అంటే ఖతార్ దేశం ఇండియాలో ఒక సిటీ లాంటిది మాత్రమే. ఖతార్ జనాభాలో దాదాపు 7 లక్షల మంది ఇండియన్స్ కూడా ఉన్నారు. సో ఖతార్ చిన్న దేశమైనా చాలా రిచ్ కంట్రీ. అందుకే దేశ భద్రత కోసం ఖతార్ అమెరికాను సంప్రదించింది. తమ దేశంలో అమెరికన్ ఎయిర్ బేస్ నిర్మించాలని అడిగింది. అలా 90sలో అమెరికా అల్ ఉదైద్లో ఎయిర్ బేస్ నిర్మించింది. ప్రస్తుతం ఈ ఎయిర్ బేస్లో 1,00,000 మంది అమెరికన్ సైనికులు ఉన్నారు. ఇదంతా సౌదీ అరేబియా, దుబాయ్ దేశాలకు నచ్చేది కాదు. పైగా ఆ టైంలో అమెరికా, సౌదీ అరేబియా మధ్య మంచి సంబంధాలు లేవు. కానీ ఖతార్కు అమెరికా అండదండలు ఉండడం చూసి ఏం చేయలేకపోయారు. మరోవైపు అమెరికా, ఖతార్ దేశాల మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది. అయితే ఖతార్ రాజు చాలా తెలివి కలవాడు. ఒక్క అమెరికా పైనే ఆధారపడకుండా జర్మనీ, టర్కీ దేశాలతో కూడా దేశ రక్షణ విషయంలో ఒప్పందాలు చేసుకున్నాడు. పెద్ద అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందం చేసుకుని మిలిటరీ, నేవీని కూడా బలంగా ఏర్పరచుకున్నాడు. సరే, ఇక అసలు విషయానికి వస్తే ఖతార్కు జియోగ్రఫికల్గా 35,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్న బౌండరీ చుట్టూ సముద్రం ఉంది. పైగా ఖతార్ పక్కనే ఉన్న పర్షియన్ గల్ఫ్లో న్యాచురల్ గ్యాస్ నిధులున్నాయి. ఖతార్ ఖజానాకు ప్రధాన ఆదాయం నేచురల్ గ్యాస్ నుంచే వస్తుంది. అందుకే ఖతార్ రాజు నేవీని బలోపేతం చేయడానికి ఎక్కువ ఫోకస్ పెట్టాడు. అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న యుద్ధ నౌకలు, సబ్మెరైన్స్ వంటివి తన నేవీలో ఉండాలని అనుకున్నాడు. నేవీ సెక్యూరిటీని అవుట్సోర్స్ చేశాడు. ఇండియా నేవీ అధికారులు కూడా ఖతార్ నేవీ అధికారులతో చాలాసార్లు నేవీ డ్రిల్స్ చేసిన సందర్భాలున్నాయి. అలా 2015 సంవత్సరంలో ఖతార్ పక్క దేశం ఒమాన్కు చెందిన రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ అధికారి ఖమీస్ అల్ అజ్మీ ఒక డిఫెన్స్ కన్సల్టెన్సీ కంపెనీ ఏర్పాటు చేశాడు. ఆ కంపెనీ పేరు దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్. ఈ కంపెనీ హెడ్ ఆఫీస్ ఒమన్ క్యాపిటల్ మస్కట్లో ఉండగా మరో బ్రాంచ్ ఆఫీస్ ఖతార్ రాజధాని దోహాలో ఉంది. సో ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ఏదైనా దేశానికి భద్రతా సేవలు అందించడం, మిలిటరీ ఎక్విప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడం, మిలిటరీ లాజిస్టిక్స్, ఆర్మీకి మెయింటెనెన్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీ అంతర్జాతీయ లెవెల్లో పనిచేస్తోంది. ఈ క్రమంలో ఈ కంపెనీ ఓనర్ అయిన ఖమీస్ అల్ అజ్మీ ఖతార్ దేశ మిలిటరీ జనరల్ తరీక్ అల్ ఖలీద్కు ఒక ప్రపోజల్ పంపిస్తాడు. ఖతార్ నేవీ మెయింటెనెన్స్ సర్వీస్ కాంట్రాక్ట్ తమ కంపెనీకి ఇవ్వమని. ఖతార్ మిలిటరీ జనరల్ కూడా ఖతార్ నేవీ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ని దహ్రా గ్లోబల్ సర్వీసెస్కి ఇచ్చాడు. సో ఈ కాంట్రాక్ట్ దొరకగానే 2015-16లో ఈ కంపెనీ వెంటనే నేవీ సీనియర్ అధికారులు కావాలని హైరింగ్ ప్రారంభించింది. ఈ ప్రాసెస్లోనే ఇండియా నుంచి దాదాపు 75 మెంబర్స్ నేవీ ఆఫీసర్స్ ఈ కంపెనీలో చేరారు. ఈ 75 మందిలో ఎక్కువగా రిటైర్డ్ నేవీ ఆఫీసర్స్ ఉన్నారు.
వీరిలో 8 మంది సీనియర్ పదవుల్లో చేరారు. సో ఇప్పుడు ఈ 8 మంది ఇండియన్ సీనియర్ నేవీ ఆఫీసర్స్ పైనే ఈ కేసు నడిచింది. ఈ 8 మందిలో టాప్ పొజిషన్లో ఉన్నది కమాండర్ పూర్ణేందు తివారీ. ఆయన ఈ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్గా జాయిన్ అయ్యారు. మిగతా 7 మందిలో 3 నవతేజ్ సింగిల్, కమాండర్ సుగుణాకర్ పాకాల, కెప్టెన్ బీకే వర్మ. ఈ 3 కంపెనీలో నావల్ డైరెక్టర్స్గా ఉద్యోగం పొందారు. మరో 3 కమాండర్ అమిత్ నాగ్పాల్, కమాండర్ ఎస్కే గుప్తా, కెప్టెన్ సురబ్ వశిష్ఠ్ ఎగ్జిక్యూటివ్స్ రోల్లో ఉన్నారు. మిగిలిన ఒక్కడు రాగేష్, ఆయన యాజ్ ఏ సైలర్గా జాయిన్ అయ్యాడు. ఇలా మొత్తం 8 మంది భారతీయ నేవీ అధికారులు దహ్రా గ్లోబల్లో 4 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నారు. అయితే 2016లో ఖతార్ రాజు తన నేవీలో మంచి టెక్నాలజీ ఉన్న సబ్మెరైన్స్ తీసుకురావాలని భావించాడు. దీనికోసం ఇటలీకి చెందిన ఫిన్ క్యాటియర్ అనే పెద్ద షిప్ బిల్డింగ్ కంపెనీతో ఖతార్ అధికారులు చర్చలు జరిపే సమయంలో దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ కూడా ఎలాంటి నావల్ షిప్స్ కావాలి, ఎలాంటి సబ్మెరైన్స్ కావాలో ఇన్పుట్స్ ఇచ్చింది. అంతా బాగా జరిగిపోతూ ఉంది. ఈ టైంలోనే ఇండియన్ గవర్నమెంట్ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ ఎండి కమాండర్ పూర్ణేందు తివారీకి ప్రవాసీ భారతీయ సమద్ అవార్డు ఇచ్చింది. ఇలా ఒక రిటైర్డ్ అధికారికి ఈ అవార్డు దక్కడం ఇదే తొలిసారి. ఖతార్లో ఉండే ఇండియన్ అంబాసిడర్ దీపక్ మిట్టల్ కూడా ఓసారి దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ పనిచేసే ఇండియన్ నేవీ ఆఫీసర్స్ని ప్రశంసిస్తారు. ఖతార్లో ఇండియా రిలేషన్స్ మరింత బలోపేతం చేసే విధంగా పనిచేయాలని కూడా అన్నారు. ఇక్కడి నుంచే అసలు సమస్య మొదలైంది. పర్షియన్ గల్ఫ్ సముద్ర ప్రాంతంలో ఒక్క ఇరాన్కి మాత్రమే స్పెషల్ సబ్మెరైన్ ఉంది. ఈ సబ్మెరైన్లో స్టెల్త్ టెక్నాలజీ ఉంది. అంటే నీటి లోపలున్నప్పుడు ఎవరు దీన్ని కనిపెట్టలేరు. ఇలాంటి సబ్మెరైన్స్ యుద్ధ సమయంలో బాగా ఉపయోగపడతాయి, లేదా శత్రుదేశాల సబ్మెరైన్స్ నేవీ షిప్స్ పై నిఘా పెట్టచ్చు. అందుకే ఇలాంటి స్టెల్త్ టెక్నాలజీ ఉన్న సబ్మెరైన్ కావాలని ఖతార్ నేవీ అధికారులు 2020లో ఇటలీ కంపెనీ ఫిన్ క్యాంటియర్తో చర్చలు జరిపారు. అయితే ఇదంతా రహస్యంగా జరిగే చర్చలు. ఈ చర్చల్లో దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ తరపున ఇండియన్ నేవీ ఆఫీసర్స్ కూడా పాల్గొన్నారు. ఈ చర్చలన్నీ ఇటలీలో జరిగాయి. కానీ మే 17, 2021 మీడియాలో ఈ చర్చలకు సంబంధించిన సమాచారం, ముఖ్యంగా ఈ స్టెల్త్ టెక్నాలజీ సబ్మెరైన్ డీల్ గురించి లీక్ అయింది. సబ్మెరైన్ డీల్కు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా బయటకు రావడంతో ఖతార్ రాజు మండిపడ్డాడు. ఎందుకంటే ఇది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ డీల్. అసలే గల్ఫ్ ప్రాంతంలో ఇజ్రాయెల్ అరబ్ దేశాలపై పెత్తనం చెలాయిస్తోంది. ఇరాన్తో పాటు ఖతార్ వద్ద కూడా స్టెల్త్ టెక్నాలజీ సబ్మెరైన్ వస్తే ఇజ్రాయెల్పై నిఘా పెట్టచ్చనేది ఖతార్ ఒపీనియన్. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఈ డీల్ గురించి ఇజ్రాయెల్ కానీ ప్రపంచానికి కానీ తెలియకూడదు. రహస్యంగా ఉండాల్సిన డీల్ ఇప్పుడు ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. ఇక మరోవైపు స్టెల్త్ టెక్నాలజీ సబ్మెరైన్ కోసం ఇండియా పాకిస్తాన్ మధ్య కూడా పోటీ జరుగుతోంది. ఇలాంటి సబ్మెరైన్ మరొకరికి దొరకకూడదని 2 దేశాలు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాయి. పాకిస్తాన్తో కూడా ఖతార్కు మంచి సంబంధాలున్నాయి. సో ఈ సీక్రెట్ సబ్మెరైన్ డీల్ గురించి మీడియాకు ఎవరు లీక్ చేశారని ఖతార్ ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. అయితే 2022 ఆగస్ట్ 30 అర్ధరాత్రి దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ కంపెనీ సీనియర్ ఆఫీసర్స్ అయిన 8 మంది ఇండియన్స్ని అరెస్ట్ చేశారు. కారణం ఈ సీక్రెట్ సబ్మెరైన్ డీల్ చర్చల టైంలో వీరంతా ఉన్నారనేది. అందుకే ఇండియన్ నేవీ అధికారులను అరెస్ట్ చేసి సాలిటరీ జైల్లో పెట్టారు. సాలిటరీ జైలు అంటే ఒక్క జైలు గదిలో ఒకరే ఉండాలి. అందుకే వీరంతా ఒకరితో ఒకరు మాట్లాడడానికి కూడా వీల్లేదు. ఆ టైంలో కంపెనీ ఓనర్ కమీస్ అల్ అజ్మల్ దేశంలో లేడు. నెల రోజుల తర్వాత అతను ఖతార్ వచ్చినప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు. కానీ ఒమన్ ప్రభుత్వం ఖతార్ ప్రభుత్వంతో చర్చలు జరిపి అతన్ని విడిపించుకుంది. మరోపక్క మన భారత నేవీ అధికారులు అరెస్ట్ అయినట్టు ఎవరికీ తెలియదు. కానీ 1 నెల తర్వాత పాకిస్తాన్ మీడియా ఈ వార్తను బయటపెట్టింది. 8 మంది ఇండియన్ నేవీ అధికారులు స్పైయింగ్ కేసులో ఖతార్ జైల్లో ఉన్నారని. ఇది తెలిసి ఈ అధికారుల ఫ్యామిలీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను సంప్రదించాయి. వాళ్లను విడిపించిందని కోరాయి. ఆ తర్వాత ఖతార్లోని ఇండియన్ అంబాసిడర్ దీపక్ మిట్టల్ ఇతర భారత అధికారులు స్పెషల్ పర్మిషన్ తీసుకుని జైలుకెళ్లి 8 మంది అధికారులను కలిశారు. అయితే ఆ తర్వాత కూడా ఆ 8 మందిని ఎందుకు అరెస్ట్ చేశారనే విషయం రహస్యంగానే ఉంచారు. ఈ క్రమంలో భారత ప్రభుత్వం ఖతార్ అధికారులతో చాలాసార్లు చర్చలు జరిపింది ఈ 8 మందిని విడుదల చేయమని. కానీ ఖతార్ ప్రభుత్వం వివరణ ఇస్తూ వచ్చింది తప్ప విడిపించలేదు. ఈ 8 మంది తమ సీక్రెట్ సబ్మెరైన్ డీల్ గురించిన సమాచారం ఇజ్రాయెల్కు చేర్చినట్టు ఆధారాలున్నాయని చెప్పింది. సబ్మెరైన్లో స్టెల్త్ టెక్నాలజీ తయారు చేసేందుకు ఉపయోగించే మెటా మెటీరియల్ గురించి ఇంపార్టెంట్ విషయం కూడా ఇజ్రాయెల్కు చెప్పారని ఇన్ఫార్మ్ చేసింది. మరోవైపు ఈ 8 మంది అరెస్టు గురించి ఇండియాలో అందరికీ తెలిసిపోవడంతో ఇండియాలోని నేవీ అధికారులంతా అరెస్ట్ అయిన వారిని విడిపించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని
2022 డిసెంబర్ 7న కాంగ్రెస్ పార్టీ నాయకుడు మనీష్ తివారీ కూడా పార్లమెంట్లో మాట్లాడాడు. కానీ భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. 2023 మార్చిలో అరెస్ట్ అయిన ఇండియన్ నేవీ అధికారులకు బెయిల్ పైన విడుదల చేయాలని కోర్టులో పిటిషన్ వేసిన కోర్టు రిజెక్ట్ చేసింది. పైగా ఈ కేసు వివరాలు రహస్యంగా ఉంచాలని ఆదేశించింది. అందుకే కేసు పూర్తి వివరాల గురించి మీడియా ఎంత అడిగినా వాళ్ళ లాయర్స్ కూడా బయట పెట్టలేదు. విచారణ సమయంలో కూడా కోర్టులో ప్రాసిక్యూషన్, 2 డిఫరెంట్ లాయర్స్ అండ్ విట్నెస్ తప్ప మరి ఎవ్వరు లేరట. ఈ కేసు గురించి ఎక్కువగా ప్రయత్నించిన ఒక ఇండియన్ జర్నలిస్ట్ని ఖతార్ ప్రభుత్వం అతని ఫ్యామిలీతో సహా ఇండియాకు పంపించేసింది. మరోవైపు ఈ కేసు నడిచే టైంలో దాహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అఫీషియల్ వెబ్సైట్ కొంతకాలం పనిచేయలేదు. కంపెనీలో పనిచేసే 75 మంది ఇండియన్స్ని ఉద్యోగం నుంచి తొలగించేసినట్టు తెలిసింది. ఈ కంపెనీలో ఖతార్ ప్రభుత్వం అన్ని కాంట్రాక్ట్స్ రద్దు చేసి మరో కంపెనీకి ఇచ్చింది. ఈ కొత్త కంపెనీలో ఇండియన్స్ని ఉద్యోగంలో తీసుకోకూడదని ఖతార్ ప్రభుత్వం కండిషన్స్ కూడా పెట్టింది. ఆ తర్వాత అక్టోబర్ 26, 2023 రోజు ఖతార్ కోర్ట్ ఈ 8 మంది ఇండియన్ నేవీ ఆఫీసర్స్కు మరణశిక్ష విధించింది. ఇక్కడి నుంచి భారత ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి చేసింది. ఎందుకంటే ఒమాన్ ప్రభుత్వం తమ పౌరుడు కంపెనీ ఓనర్ని ఖతార్ జైలు నుంచి విడిపించుకుంది. కానీ ఇండియా అలా ఎందుకు చేయలేకపోతుందని అన్ని వైపుల నుంచి ప్రెజర్ వచ్చింది. ఈ కేసులో ఖతార్ పైకోర్టులో అప్పీల్ చేసింది భారత్, కానీ ఫలితం కనిపించలేదు. అయితే ఒక్కసారిగా ఫిబ్రవరి 12 సాయంత్రం ఈ 8 మంది ఇండియన్ నేవీ ఆఫీసర్స్ జైలు నుంచి విడుదలై భారతదేశం చేరుకున్నారు. ఇది ఎలా జరిగిందో ఇంతవరకు సమాచారం లేదు. అయితే ఈ కేసులో ఇండియన్ ఫారిన్ మినిస్టర్ జైశంకర్ చొరవ తీసుకున్నారని, ప్రధాని మోదీ కూడా ఖతార్ రాజుతో చర్చలు చేశారని చెప్తున్నారు. మరో ప్రచారం ఏమిటంటే డిసెంబర్ 18న ఖతార్ నేషనల్ డే సందర్భంగా ఖతార్ రాజు కొంతమంది ఖైదీలను విడుదల చేస్తుంటారు. అలా వీరంతా విడుదలయ్యారట. ఫైనలీ ఉరిశిక్ష పడ్డ ఇండియన్ నేవీ ఆఫీసర్స్ సురక్షితంగా ఇండియాలో తమ ఇళ్లకు చేరుకోవడం చాలా ఆనందించదగ్గ విషయం. అలాగే ఖతార్తో డిప్లొమాటిక్ పరంగా ఇండియా సక్సెస్ అయింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బిగ్ టీవీ ద వ్యూ ఛానల్ని.